రామ్ రామ్ శనార్థి దండాలు అందరికీ ఎట్లున్నారు బాగున్నారా? ముందర మీ అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. చెన్నూరు వడ్లు గుప్పాలన్నట సాక్ష్యము. సర్కారు వైఫల్యంపై కేటీఆర్ సార్ ఫైరు. అట్ల కుప్పల దగ్గర వానగండము, కోనాలని రైతులు పెడతాండ్రు దండము. ఒక్క నెలనే అమ్ముడు పోయిన కోట్ల బీర్లు, తాగుట్ల తగ్గేదలే అంటాండ్రు తాగుబోతు సార్లు. పెండ్లంటే నూరెళ్ళ పంట, కానీ ఇక్కడ మాత్రం 20 లక్షల మంట. రాజమౌళి సార్కు నీళ్ళ దెబ్బ, వారణాసిలో గా సీను ఉండదబ్బా. చలో వార్తల కాడికి పోదాం నడురిగా. ఆనలు కొట్టుడేమో కానీ పంటలు నాశనమవుతున్నాయి. 7 కాడ పంటలు తడిసి తడిపినట్టు అవుతున్నాయి. ఇక అందులో కళ్ళలోనున్న అడ్లు తడిచినాయి, అమ్మేతందుకు మార్కెట్లో పోసిన ఆడ్లు తడిచినాయి. ఇక దీంతో రైతులు గోస వడబట్టే. అందుకే పెద్ద సార్లు రైతుల తాడికి పోయి అరుచుకుంటాండ్రు. అటు సర్కారు ఉన్న సార్లే కాదు, ప్రతిపక్షంలో ఉన్న సార్లు సుత పోయి అరుచుకుంటాండ్రు. మరి ఏమైందంటారా? అయితే నడురు మరి రైతుల కాడికి పోదాము. 2500 रुपए में खरीदी. పండించిన వరి పంటకి కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్య కొనుగోలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. ఆనలు వడుడు, రైతుల పంట నాశనమవుడు, అడ్లు దడుచుడు, లారీలు రాకపోడు, మద్దతు ధర సక్కగలేకపోడు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాడు. ఏందో గాని రాష్ట్రం అంతా ఆగమాగం అవుతాంది. రోడ్ల మీదకి వచ్చి రైతులు ధర్నాలు చేస్తాండ్రు అడ్లు కొనాలి అని. ఇక లారీలు పంపాలని రచ్చ చేస్తాండ్రు. పెద్ద సార్లు ఊళ్ళకు రైతుల తానికి అత్తాండ్రు. సర్కారు మీద కారాలు మీరాలు నూడుతాండ్రు పతిపచ్చ పోళ్ళు. ఇలా కేటీఆర్ సారు మంచిర్యాల జిల్లాకు పోయి ఆనకు దర్శి ముద్దైన అడ్లను చూసి రైతుల కట్టాలు ఇని సర్కారును కడిగి పారేసిన పని చేసిండిగా. ఏంది సార్ ఈ పాలన? రైతులు చేస్తా అంటే పట్టింపు లేదా? కిష్టంపేటలో సెంటర్లు లేవు, లారీలు లేవు, వడ్లేమో వాన కొట్టుకోబోతాని. ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక రైతు ఆగమాగం అయిందని చెప్పేసి గట్టిగానే అడిపారేసిండిగా. కాలం చేసిన రైతులకు 25 లక్షల రూపాయలు ఇవ్వని చెప్పేసి అన్నాడు. అలా సర్కారే ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసింది సుత. పైసలు రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి, టకీ టకీ టకీమని. ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి. రైతు బంధు పేరు తీసేసిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెలకోసారి పోయి కప్పం కట్టి రెన్యువల్ చేయించుకోవాలి. ఓట్లు కావాలన్నప్పుడు వచ్చిండ్రు, అడిగిండ్రు. ఇప్పుడేమో సప్పుడు దాకున్నారేంది? బట్టబాస్ మాటలు, దోకబాస్ పనులు. గాడిద పనులు దోముతాండ్రా, అన్నం తినే కంచంలో మన్ను పోసిండ్రా, ఎడదచ్చిండ్రు, ఏం చేస్తాండ్రు అని సూటి పెట్టి రాహుల్ గాంధీ సార్కు సూటి పెట్టి మాట్లాడిండు కేటీఆర్ సారు. నువ్వు ఇక్కడ మాకు అప్పచెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు దోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు రైతులు? అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ దచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్లే రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును?
రైతులను కాళ్ళు పట్టుడు అద్దు కానీ ఇక కాలర్ పట్టుండ్రి సర్కార్ మెడల్ అంచుండ్రి అనుకుంటా ఇక రెచ్చగొట్టినంత పని చేసిండు రామన్న. దండం పెట్టుడు కాదు పిండం పెట్టుర్రి, తాళ్ళు తీసుడు కాదు తోలు తీయాలి, మక్కలు కొనకపోతే 1000 ముక్కలు అవుతారు, మొక్కద్దు కాలర్ పట్టాలి అని డైలాగుల మీద డైలాగులు వేసి సభ దద్దరిల్నాయి అన్నట్టు ఇయ్యాల. రేవంత్ రెడ్డి తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు, యాది పెట్టుకో నా కొడక అని చెప్తా ఉన్నా. మక్కలు కొంటలేడు, మక్కలు కొనకపోతే 1000 ముక్కలు అవుతుంది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, యాది పెట్టుకో అని చెప్తున్నా. గులాబీ పాటోళ్ళు కయ్యాలకు కాలు దువ్విండు ఇటు శ్రీధర్ బాబు సారు. ఇక రామన్న సార్ మాటకు సర్కార్ కౌంటర్ ఇచ్చింది అన్నట్టు. వడ్లు కొనుగోలు కేంద్రాలను చూసుకుంటేనే రామన్న సార్కు సూటు పెట్టిండు మంత్రి శ్రీధర్ బాబు అన్న. అయ్యో కేటీఆర్ సారు మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు రైతులు కనిపించలేదా, అలా తిప్పలు కనిపించలేదా అని ఆ సారు పాత పాలన అయింది యాది చేసిండు అన్నట్టు. ఇప్పుడు కాడతానే ముసలి కన్నీళ్ళటిని నమ్మొద్దని చెప్పుకొచ్చింది అన్నట్టు. ఆనలకు నట్టపోయిన రైతులను ఆదుకుంటానమని చెప్పి సర్కారు చెప్పుకుంటే ఇంకోళ్ళేమో మేము రైతుల కోసం కొట్లాడతామని అనబట్టే, వాళ్ళు రైతు కష్టం చూడని కొట్లాడుతుంటే ఇంకొకరేమో మేం పనులు చేస్తామని అనబట్టే. ఇక ఇటు మొన్నటిదాకా మస్తు వైరల్ అయిన జగిత్యాల జీవన్ రెడ్డి సారు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటల ఆనలకు గోడగులి చనిపోయిన రైతుల తానికి పోయి మాట్లాడి అటెనక రోడ్డు మీద కూర్చొని ఇక ఆన్ల ముచ్చట తీసి ధర్నాలు చేసిండ్రు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రెడ్డి సారు జీవన్ రెడ్డి సారు ఒకటై ఇక ఉత్కూరు చౌరస్లో ధర్నా చేసి సర్కార్కు సూటి పెట్టి మాట్లాడిండు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సార్ మాత్రం చనిపోయిన రైతులకు ఒక్కొక్కరికి 2 లక్షలు సొంతంగా ఇస్తా అని చెప్పేసి సర్కార్కి 5 లక్షల రూపాయలు సాయం ఇస్తా అని చెప్పిండు అన్నట్టు. ప్రకృతి వైపరీత్యంతో కొత్తూరులో 2, గంబలపల్లిలో 2 రైతులు చనిపోవడం జరిగింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది. వాళ్ళ కుటుంబాలకు ఎమ్మెల్యేగా నా తరఫున 2 లక్షల రూపాయలు ప్రతి మనిషికి, ప్రతి చనిపోయిన కుటుంబానికి సొంతగా 2 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది. ఇటు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సారు కంకులు కొండ్రి మొక్కజొన్న ఏం పాపం చేసింది, లారీలు ఎందుకు లేవు, ఎందుకు పంపుతలేరు అని స్పాట్లో ఫోన్ కొట్టి డిఎం సార్ను అడిగి వాడేసిండు అన్నట్టు. లారీలు పంపిస్తానం అనగానే మేము ఈడనే ఉంటాం, కాంట చేసి లారీలు లోడ్ చేస్తాం రండి అని చెప్పేసి రప్పించింది అన్నట్టు సారు. ఇవాళంతా ఇక రైతుల మీద పడ్డారు రాజకీయ నాయకులు. రైతుల గోస చెప్పరాంది అనుకుంటే కడుపులో ఉన్న ప్రేమను చూపించిర్రో రాజకీయం కోసం వాడుకున్నారో కానీ అందరూ ఇవాళ బయటకు వచ్చి రైతుల మీద ప్రేమ అయితే ఒలకబోసిర్రు, పట్టుకున్న శాతగాలే. ఇటు రామన్న సారు రాహుల్ గాంధీ సార్ను ఇక రేవంత్ రెడ్డి సారేమో నిలబెట్టి తిట్టినంత పని చేసిండు. వాళ్ళు ఓట్ల ముంగట అన్నదేంది ఇప్పుడు చేస్తాందేంది అనుకుంటా పాతే తీసి ఇప్పటికి చూపిస్తాండు. టీవీలలో బొమ్మలు వేసిర్రు కాంగ్రెస్ సర్కార్ అధికారంలో రాకముందటి మాటలను. ఓట్లు పెట్టుకున్నారు, ఓట్లు దొబ్బిండ్రు, ఓట్లకు ముందేమో బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పిండ్రు, ఇప్పుడు దోకేబాజ్ పనులు చేస్తున్నారు. వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గంటనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్, ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. అరే మామ ఎండలు దిమ్మంటానేరా, గట్ల పోయి చల్లబడద్దాంపా. అబ్బా మా అందద్దురా బీర్లు తాగుదాము, చల్లగా చిల్లు బీరేస్తే ఎండ తాపమే తగ్గుతుంది. పో ఐపీఎల్లో మనకు నచ్చితేమే గెలిచిందిగా, నడుమామ మరి పోదాం తాగుదాంపా. అబ్బా మీటింగ్ గెలిచింది మీరే దాపాలి. ఏ మామ పెండ్లు పెట్టుకున్నవిగా బీరు దాపావా ఇవ్. అయినా మొన్ననే లగ్గమైంది గీడు మనతో ఎందుకురా అత్తడు, మందు తాగనుకుంటేనే తాగేతందుకు తీసుకుపోతారు, నాకు అర్థం కాదు. ఛీ ఇగో గిట్లా ఏదన్నా కానీ మందు మాత్రము మస్తు అంటారు. ఇక అందుకే గీ రేంజ్ నడుస్తుంది గల్లపెట్టే. దేశమంతటా ఈ ఎండల సురుకు తగులుతాంది. ఈ సుర్రుమంటే ఎండలకు బాడీ కూలింగ్ కావాలంటే బీర్లు గుంజులేస్తాయి అంటాడు తెలంగాణ జనాలు. బీర్ల మీద కొంత, కోటల మీద ఎంత విరిగినా మందైతే బంద్ పెడతలేరు. ఇక ఎండలకు మనోళ్ళ దూప తీరితే కూలింగ్ బీర్లతోటి ఆయన 10 రూపాయలు ఎక్కువైనా మంచిదే కానీ కడుపు నిండాలి, బీర్లు గుంజాలి అంటాండ్రు. సర్కార్ గల్లపెట్టుకు ఏకదం నింపుతాండ్రు. ఇక ఒక దిక్కు పెళ్లిళ్ళు, ఇంకో దిక్కు ఐపీఎల్ ఉండుతోటి బీర్లు గుద్దుడు పో. పెయి చల్లబడేందుకు బీర్ల దుకున ముందు లైన్లు పడతారు తాగేటోళ్ళు. పోయిన ఒక్క ఏప్రిల్ మాసంలోనే 6 కోట్ల బీర్లు తాగిరట. కానీ ఇప్పుడు రోజుకు 3 లక్షల కేసుల బీర్లకు డిమాండ్ పెరిగిందంట. తాగుటేళ్ళు ఎక్కువైర్రు, సాలంత బీర్లు లేక సప్లైకు తిప్పలైతుందంట. నీరుడు ఏప్రిల్లో 41 లక్షల కేసుల బీర్లు అమ్మితే ఈ తాప 50 లక్షల కేసుల గుంజిరటిగా. మరి మార్చిలో ఇదే జోరు. నీరుడు మార్చిలో 39 లక్షల కేసులు అమ్ముడైతే ఈ తాప మార్చిలో 50 లక్షల కేసులు అమ్ముడైనాయి. అంటే పోయిన తాప కంటే ఈ తాప 11 లక్షల కేసులు ఎక్కువ లేపిరన్నట్టు బీర్లు.
డిమాండ్ పెరిగిందట మరి తాప మాకు కావాలని ఇక దుగ్నపోలు అడుగుతాండ్రంట. కానీ సాలెంత సరుకు లేదని ఆపుతాండ్రంట అప్కారోళ్ళు. ఇప్పుడైతే ఒక దినం 2 లక్షల కేసులు పంపుతాండ్రట మరి బీరు తయారు చేసేటోళ్ళు. కానీ 3 లక్షలు కావాలనంట దినము. అందుకే ఉన్న స్టాక్ ను అందరికి సమానంగా పంచుతుండ్రంట అప్కార్ శాఖోళ్ళు. అంటే రేషన్ పద్ధతి అన్నట్టు పగటిలు ఎండ కోసం పొద్దుమిక్తే ఐపీఎల్ మ్యాచ్ల కిక్కు కోసం ఇక బీర్లు మస్త్ అంటాండ్రు. ఇంకొక దిక్కు పెండ్లిళ్ళు పేరంటాలు దేవుళ్ళ కాడికి ఓవుడు కోళ్ళు మేకలు కోసుకున్నాడు ఇవన్నీ ఉండే వరకల్లా బీర్లు తాగేటోళ్లకు డోకా లేదు గానీ బీర్లకే డోకా వచ్చేవడ్డది అన్నట్టు. సాలెంత లేవట మరి బీర్ శీషలు. రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి గులుగుడే గూతుడే. మొన్న చెప్పుకోలేదా 10 ఏళ్ల కింద ఏడాదికి 12,000 కోట్లు సరికత్తే ఇలా 40,000 కోట్లు దాగిరని. ఏండ్లకేళ్ళకు అప్కారోళ్ళకి ఆందాన్ని డబుల్ చేశారని ముచ్చట చూసినాం కదా. గదానికే ముక్కున చేసుకున్నామంటే ఈ నెల ఇంకింత ఎక్కువ గుంజ దాగేటోళ్ళు తాకతేందో చూపించారు అన్నట్టు. దూరం పోయే తిప్పలు లేవు, ఏటో తిరగాలన్న బాధ లేదు. దగ్గర పట్టనే వైన్స్లు, కూర్చునేందుకు పర్మిట్ రూమ్లు, బిందాస్గా బీర్ గుంజేందుకు బార్లు, ఎగురుకుంటే తాగేందుకు పబ్బులు. ఎత్తుడు దించుడు బిజిలా పడి ఎంత పెరిగిందో చూసుకుంటలేరు, ఎంత తాగుతున్నామో చూసుకుంటలేరు అన్నట్టు. ముచ్చట వచ్చేదాకా దాగి మళ్ళీ దోస్తు కాడ ఇంకొక ముచ్చట ఎత్తుకుంటే మళ్ళీ ఒక బీర్ బాటిల్ పట్టుకొస్తాండ్రు. కళ్ళు మూతలు వడంగా లేచిపోతుర్రు అన్నట్టు. ఏందో ఏమైనా కూడా తాగుడే అప్కారులు ఆమ్దాని పెంచుడే అన్నట్టు పోర్రి. ఇది చూసినాక గింత పెంచినామా గింత పోగొట్టుకున్నామా పైసలు అని మళ్ళా పోయి ఒక బీరేసొచ్చారు జనాలు. జర పైలము బాలు, నాకు ఒక 15 నిమిషాలు ఈ స్టేషన్ కావాలి. ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది. కొన్నాయి ప్యాసింజర్లు స్పెషల్ ఫ్లైట్లో పంపిర్రి, లేకపోతే కారట్లు పంపిర్రి, మినిస్టర్లకు మెసేజ్ పెట్టుర్రి, స్టేషన్ మాస్టర్ను రిక్వెస్ట్ చేయర్రి, ఒప్పుకోకపోతే బెదిరిర్రి, కుదరకపోతే సంపేర్రి. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ బాలు, చాలా ఇంపార్టెంట్. నీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. ఈ లోపు నాకు మొత్తం క్లియర్ అయిపోవాలి అంతే అని. ఓ సినిమాలో రైల్వే స్టేషన్లో కావాలి అని చెప్పేసి టీవీ అంతా అలకగా అడుగుతాడు కదా హీరో సారు. మరి ఇప్పుడు గా ముచ్చట ఎందుకంటారా, కొన్ని ముచ్చట్లు అచ్చం బయట సుతా గట్లనే నడుస్తున్నాయి. మరి ఏంటంటే చూడుర్రి. జక్కన్న సార్కు జలకిచ్చినట్టే ఉంది హైదరాబాద్ వాటర్ బోర్డు. అర్జెంటుగా నాకు 150 ట్యాంకర్ నీళ్లు కావాలని అర్జీ పెట్టుకుంటే 150 ట్యాంకర్లు కాదు 150 బిందెలు సుతం ఇయ్యమని చెప్పింది వాటర్ బోర్డు. మరదేమన్నా సినిమానా 5 నిమిషాలు అనగానే స్టేషన్ ఖాళీగానికి ముందే ఎండాకాలం అంటారు నీళ్ళ తిప్పలు తెలిసిన జనాలు. అయ్యో గంత పెద్ద డైరెక్టర్ సారాయే, మరి వాళ్ళ ఇంట్లో ఏమన్నా పండుగ ఉందో పబ్బముందో, మరి లక్షల మంది వస్తారు కదా, అందరికి సరిపడే నీళ్లు కావాలన్నాయే. ఇస్తే ఏం పోవు అనుకుంటుర్రా? సినిమా షూటింగ్ లా జలకాలు ఆడేందుకు సర్కారులు సప్లై అయినట్టు సార్కు నీళ్లు. కొత్త సినిమా కోసం సిటీ చివర్రా సిట్టింగ్ వేసి ఈత మడుగు తయారు చేసిర్రు. కానీ అందులో నీళ్లు కావాలి కదా, ఇంట్లో హీరో హీరోయిన్లు ఈత కొట్టాలంటే మరి నీళ్లు ఉండాలి కదా. మరి గందుకు అడిగినట్టు జక్కన్న సార్ నీళ్లు ఇంట్లో పండగకు పబ్బని కాదన్నట్టు. గదే గా వారణాసి సినిమా ముందట వేసుకుర్రు కదా, గదాని కోసం 150 నీళ్ళ ట్యాంకర్లు కావాలండట. అది సుతం చిన్నవి కాదు 10,000 లీటర్లు పట్టే నీళ్ళ ట్యాంకర్లు కావాలండు. అంటే 15 లక్షల లీటర్లు అనుకోర్రి. కానీ వాటర్ బాటిళ్ళు నీళ్లు లేవు నిప్పులు లేవు అని ఏ పారేసినంత పనిచేసిర్రులా. ఓ దిక్కు నీళ్లు లేవు నల్లలు ఇత్తలేరు, మమ్మల్ని ఆదుకోరి తాగుదామంటే నీళ్లు ఊడతలేవని జనాలు తిప్పలు పడి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయబట్టే. బిందెలు తెచ్చి బకెట్లు తెచ్చి సుక్క నీళ్ళ కోసం రోడ్ల మీద కొట్లాడుతాం పెట్టుకోవట్టే. గసంటి టైంలో 150 ట్యాంకర్లు అంటే చిన్న ముచ్చట్న. పట్నంలో నీళ్ళ తిప్పలు బాగుంది, సారీ సార్ మీరు అడిగిన నీళ్లు మేము ఇచ్చుకోలేం అని కూల్గా డీలింగ్ చేసి పారేసిరు నీళ్ళాధికారులు. పబ్లిక్ తిప్పలు తీర్చేందుకు సినిమాల హీరో ఎంత కట్టపడతాడో చూపిస్తే అబ్బా హీరో అంటే గిదిరాబాయ్ గిట్లుండాలని మురిసిపోతాం. కానీ అది సినిమాల వరకే అంటారు కొందరు. ఇక నీళ్ళల్ల జలకాలు, అడవుల సాహసాలు, చీకట్ల దయ్యాలు, ఆట బాట, అబ్బా సినిమా వాళ్ళు ఏది కావాలంటే దాన్ని ఎట్లా కావాలంటే అట్లా వాడుకుంటారులే. పర్మిషన్లు అడుగుతారు, రూల్స్ పాటిస్తారు, సినిమా తీస్తారు. కానీ పాపం ఈ తాప రాజమౌళి సార్కు ఎండతాపం గట్టిగానే తాకినట్టుంది. ఇగో మరి ఎండాకాలంలో నీళ్లు లేవు నీళ్లు ఇయ్యమని గంట పెద్ద సారికి చెప్పిరంటే ఎండాకాలం తిప్పలు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవాలి. మరి
దొంగతనం చేసేందుకు చేతిలో పెద్ద పెద్ద గన్లు కత్తులు కటార్లు ఉండడం అవసరం లేదు. నెత్తిల దిమాకు ఉంటే చాలు. నెత్తిలో గుజ్జు చక్కగా పనిచేస్తే చాలుగా. బుర్రకు పదును పెట్టాలి, షాకు నూరినట్టు నూరాలి, గంతే చిటికల పని. అగో గన్ తీసిన దొంగతనం అంటే అనుకుంటురులే, గీలను చూస్తే గదే మాట నిజం అనిపిస్తుంది. మరి ఏమైందంటారా, నేను చెప్పుడు ఎందుకు అని మీరే చూడరి. ఎడిటర్నా అందుకో ఈజ్వల్ ముందుగల. మూతికి బట్ట చుట్టిర్రు, ముందు వెనక ఎవరు లేరు. ఎండ కోసం చుట్టిర్రు మూతికి బట్ట అనుకుంటుర్రా? ఎండ కాదు దొంగ, కుట్టు దిమాకు పెట్టిన దొంగ అన్నట్టు. అగ్గో బైక్ మీద ఓ రైతన్న రాని వచ్చే, తెల్లంగి నల్ల పైట వేసుకొని బైక్ మీద వచ్చిండు. గీన మీ పైసలు గాడ వడ్డాయని మూతికి బట్ట చుట్టుకున్న మనిషి చెప్తాండు. పాపం బండి పక్క కాపి అటు వాయే, గట్ల పోయిండో లేదో గీడికెంచి ఇంకొక బండి వచ్చింది. ఈ రైతన్న బండి జేబులో ఉన్న పైసలు అందుకొని బండికి పోయిండు. రైతన్న జరసేపు పైసలు పడ్డాయని చూపించిన జాగల ఇంకొక దొంగ ఉన్నాడు. ఆయన కొద్దిసేపు ఎంగేజ్ చేసిండు అన్నట్టు ఈ రైతన్నను. ఖాతం ఆ రైతు చూసే లోపల ఈయన సుత వచ్చి ఇంకొక బండికి పోయినన్నట్టు. అందరికందరూ ఎండకు తట్టుకోమన్నట్టు మూతికి బట్ట చుట్టిర్రు, మొక్కలకు తెలవకుండా అన్నట్టు, ఇక కనబడకుండా. అందరికందరూ బండ్లు ఎక్కువ పోయిర్రు అన్నట్టు. పాపం ఇంకా రైతన్న వచ్చి చూసి గోస కాలు గాలిన పిల్లలు ఎక్కువ పోయి పైసల కోసం చూడబట్టే. ఇది ఆసిఫాబాద్ ముచ్చట అన్నట్టు. అచ్చన్ సినిమా లెక్కనే ప్లాన్ చేసి మరి కొట్టేసిరు పైసలు. ఇక వంకిడిల దొంగలు మామూలుగా లేరోళ్ళు మస్తు ఎక్కి చేసి పక్కా ప్లాన్తో తాపస్తే శ్యామరావు అనే రైతు మీద కాన్నేసిరు అన్నట్టు. బ్యాంకుల పైకం తీయంగానే గ్యాంగ్ అంతా కూడా ఆనే ఉన్నట్టున్నది. ఆ యాడికెంచి పాలైనరో యాడ తెలుసుకున్నారో ముచ్చట. కానీ పాపం ఆయన బ్యాంకుకు పోయి కష్టపడి తెచ్చుకున్న 75,000 రూపాయలను కొట్టేసిరు దొంగ పడవేగాళ్ళు. ఇంకా రైతు బైక్ మీద పోతా అంటే ఈ గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చి, అయ్యా నీ పైసలు కింద పడ్డే చూసుకో అని ఒక పెద్ద డ్రామా షాల్ చేసి కొట్టేసిరు సింపుల్గా. ఆ పైసల సంచిని ఎత్తుకొని పోయిర్రు. కానీ వీళ్ళు ఒక్కటి మర్చిపోయారు. వల్ల పైన దేవుడు చూస్తాడో లేదు కానీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలు మాత్రం గట్టిగానే చూసినాయి. ఆ దొంగల పర్ఫార్మెన్స్ మొత్తం అలా రికార్డు గానే ఆయే. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు దొంగలు పైసలు అందుకొని పోయినాం, మమ్మల్ని ఎవరు చూడాలనుకుంటారు. కానీ అలా షో మొత్తం సీసీ కెమెరాలో రికార్డు గానే అయింది. పోలీసు వాళ్ళు ఈ వీడియోలు చూసి వాళ్ళకు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేందుకు తయారుగా ఉన్నారు అన్నట్టు. పాపం ఆ దొంగనలు ఈ ఆడ ఎక్కడ దాక్కున్నా ఈ సీసీ కెమెరాల పుణ్యమాని తొందరనే జైలు కూర్చొని లెక్క పెడతారన్నట్టు. ఇది ఎండాకాలమో ఆనకాలమో అర్థమైతలేదు. ఈ అవ్వకాలకు అగ్గిదారుగా ఏం కాలం భూమిలో పోయినా ఏం గంగల పోయిందో. ఈ పట్నంలో ఈ ఎండల కంటే ఆన ఉంటే జర నయం అనిపిస్తుంది. అచ్చులు పోడు తిప్పాలి కానీ పనులు బాగా చేసుకోవచ్చు ఆఫీసులలో కంపెనీలలో ఉండి. కానీ రైతులకు బయటనే పని అయ్యే. ఇక అట్లు నానపాయ అని చెప్పేసి సరే ఆడ ఆనబడబట్టే, అద్దన్నా మనకు ఎండ కొట్టబట్టే. ఏం దినాలో ఏ వాతావరణమో ఏం కోసం పో కానీ చెప్తే ఈ కారం ఉంది. సరే చూడరికి ముచ్చట. కొట్టిన అన్నలు కొట్టినట్టే అచ్చిన గల వచ్చినట్టే దంచి కొడుతుంది ఆన. కొన్ని ఊళ్ళల్లో అడ్ల కుప్పలు నాశనం చేస్తే ఇంకెన్ని రైతుల పంట నాశనం చేసింది ఆన. అమ్మేతందుకు పోసిన రాసి కుప్పలు ఆగమాగమైనాయి. అడ్డం పడు జోపిన జోపినట్టే పో. ఇక ఈ ఆన కంటే మనలో అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ తిప్పలు పెడుతుంది కదా జనాలను. మన చెన్నూరు రైతుల కట్టం గంతే. రాష్ట్రంలో ఉన్న ఏ ఊళ్ళో చూసినా అడ్లు నాని బాధపడుతున్న రైతులే కనిపిస్తుర్రు. ఆకాశం చక్కగా లేదు సరే, కిందున్నలోనే చక్కగా ఉన్నారంటే గది లేదు. అయినా ఈ కిష్టంపేటకు సెంటర్ ఇయ్యేతందుకు ఆ లారీలను పంపేందుకు మన సార్లకు ముహూర్తం దొరుకుతలేదట. రైతు పాపం ఎండనక వాననక గొడ్డు షాకిరి చేసి పండితే అది అమ్ముకునేందుకు ఇంకో యుద్ధం చేసుడే అవుతుందిలా.
వడ్లు తడిసి ముద్దయి రైతు కండ్ల పొడి నీళ్లు కావరబట్టే. కానీ ఇటు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారని చెప్పేసి జనాలు తిట్టబట్టే. పైసలు ఇచ్చేటప్పుడు డిజిటల్ అని గింత స్పీడ్ చూపిస్తారు. మరి లారీలు పంపేటప్పుడు ఆ స్పీడ్ ఏమైంది సార్లు? రైతుకు అన్నదాత అని బిరుదులు ఇచ్చుడు కాదు, టైంకు లారీలు టార్పాలిన్లు ఇస్తే అదే 10,000 బట్టే ఊళ్ళో కట్టాలి తెలిసిన జనాలు. వడ్లు తడిచినాక మళ్ళా ఆరబెట్టాలని ఉచిత సలహాలు ఇస్తారు కానీ తడిచినట్లు కొనేందుకు ఎవరు ముందటికి రారు. ఎందుకు ఆరినాక కడక్ కడక్ అయిన గొంటరా అని కోపానికి కత్తుర్రుల రైతులు. ఇక ఉమ్మడి నల్గొండకెంచి ఉమ్మడి ఆదిలాబాద్ దాకా రైతన్న కష్టం ఆగమాగమే. జిల్లా ఏదైనా కష్టం ఒక్కటే. నల్గొండ సూర్యాపేటల ఐకేపీ సెంటర్లలో అడ్లు తడిచిపాయే. వరంగల్ మానుకోట్ల మొక్కజొన్న రాసు నీళ్ల పాలాయే. నిజామాబాద్కెంచి నిర్మల్ దాకా కోతకచ్చినవారు నేల పాలాయే. మామిడికాయలు గాలికి రాలే. కామారెడ్డి సంగారెడ్డిల వడగండ్ల వాన వడబట్టే. ఆకాశంకెంచి రాలిన రాళ్లకు పంటంతా సింద్రమైపాయే. అన్నదాత కండ్లల్లో నీళ్లు మిగిలే. మంచిర్యాల పెద్దపిల్ల లారీల తిప్పలు కాబట్టే. సెంటర్లు పెట్టిండ్రు కానీ లారీలు రావు. తడిసిన అడ్లు కొనేందుకు మనసు రాదు. సార్లు వచ్చి చూసిపోతారు, రిపోర్టర్లు పంపుతామని చెప్పిపోతారు. కానీ ఆ చెక్కులు ఎన్నడత్తాయో దేవునికే తెలవాలనబట్టే కొందరు. ఆకాశం కన్నెర్ర చేసే పాలకుల జాప్యం రైతుల కంట్లే నీళ్లు దేవట్టే. టార్పాలిన్లు చక్కగా లేకపాయే. గోదాములు నిండిపాయే. కొత్త వడ్లకు చోటే లేకపాయే. రైతు పండించిన గింజను సర్కారే మంచి రేట్ ఇచ్చి కొంటే కట్టంకెంచి రైతు గట్టెక్కినట్టు అవుతారు కదా. మరి సర్కార్లు ఏం చేస్తాయో చూడాలి రేపు మాపు. లగ్గం చేసుకుంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలి అంటారు. పిల్లగాని గురించి తెలుసుకొని వాళ్ళు వీళ్ళు ఇంత చూసుకోవాలి. ఇంటి వాతావరణము తాత ముత్తాల గురించి సుతా తెలుసుకొని లగ్గం చేసుకునేటోళ్ళు గప్పట్లు ఉన్నారు. ఇప్పుడు కూడా నడుస్తుంది ఆడాడ. కానీ ఇప్పుడు నడిమిట్లా ఓ పెద్ద మనిషి ఉంటాడు అన్నట్టు. పాలన కాడ పిల్ల ఉందంటే ఇక కట్నం ఎంత ఇస్తారు, గిట్లయితే ఓకే లేకపోతే నయ్యి అని అంటారు. గింతే రెండే ముచ్చట్లు. ఏం చేస్తారు, ఎంత సంపాదిస్తారు, నచ్చితే లగ్గము ముహూర్తం ఖరారు. అందుకే కొన్నిటి కాడ గిట్ల కథలు అయితే అన్నాయి. మరి ఏందంటారు ఆ ముచ్చట, గా కథ ఏందో కానీ నాకైతే నెత్తేలేసిపోయింది. అది తింటే చూడరు మీరే. మోసపోయేటోళ్ళు ఉన్నొద్దులు మోసం చేసేటోళ్ళు చూస్తూ ఉంటారు. పెళ్లి చేసుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేసుకోవాలి. కానీ ఏం తెలియకుండా చూసి నచ్చి చేసుకున్నాడు మంచిది కాదు కదా. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయము, ఫేస్బుక్లో మెసేజ్, వాట్సాప్లో పెళ్ళిళ్ళు చూస్తా కాబట్టి ఈ అక్కది ఏం తెలివి పైకం సంపాదించేందుకు పెళ్లికే సూటు పెట్టింది పో అక్క. అమ్మమ్మో ఏం తెలివి పాపము. పెళ్లి కోణంలోకి వీక్నెస్ పట్టుకున్నారు చూడు. అదో పెద్ద బిజినెస్ అయిపోయింది వల్ల చాలా మందికి. ఒక పెళ్లికే గతి లేక మనోళ్ళు తిప్పలు పడతా అంటే ఈమె ముచ్చటగా 9 పెళ్ళిళ్ళు చేసుకుందట. నా మిర్చి పెళ్లి చేసుకున్నాడు, అటెనక పైకం దొబ్బుకొని ఓవుడు, వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేసుడు. ఎంత లేదన్నా ఒక్కొక్కళ్ళ దగ్గర 25 లక్షల దాకా గుంజిందంటే ఉత్తముచ్చట్నా. మరి అక్క తెలివికి క్షణార్థులు చెప్పాలి. ఇక ఆమెది తప్ప అంటారా, మోసపోయిన వాళ్ళది అంటారా? ఈ అక్క మేడం దగ్గర సంపాదన చూస్తే అపార కుబేరల తార సుత గంతగానం ఉండదు కావచ్చు. మరి అపారమా మా అన్న. పెళ్లి చేసుకోవాలి, దొరుకునే దగ్గర దొరికినంత దోసుకోవాలి, అవతల పడాలి, మళ్ళీ లగ్గం చేసుకోవాలి. మళ్ళీ అంతే గిట్ల ఏకంగా 9 లగ్గాలు చేసుకున్నది ఈ అక్క మేడము. మళ్ళీ ఇంట్లో అక్క ఒక్కతే లేదు, పెద్ద ముఠా ఉన్నదట. చూడంగా పిల్ల దొరకంగా కండ్లు కాయలు కాసి ఎదురు చూస్తున్న వాళ్ళు నడిమిట్లో ఉండే బోకర్లను కలిసి పెళ్లిళ్ళు చేసుకుంటారు కదా. గట్లనే గీళ్ళు పరిచయం అవుతారు ఏటింగ్లో వేసేటోళ్ళకు. మహారాష్ట్రలో ఉన్న బీడ్ జిల్లాలో ముచ్చటిది అన్నట్టు. ఆ యోగేష్ అన్న ఏమనుకుంటాడో ఏమో కానీ నాకు పెండ్లం వచ్చింది అన్న సంబరంలో ఇంటి తారాలు ఆమెకి ఇడిచిపోయిండు. ఆఖరికి బొక్కబోర్లో పడ్డది. ఇక ఇంటికి వచ్చిన కోడలు ఆ బంగారు తల్లి నగలు నట్టలతో కలిపి జంపు కొట్టింది అన్నట్టు. తెల్లారు చూస్తే ఇంత పెండ్లాం లేదు, బీరోలో రూపాయి లేదు. గప్పుడు తెలిసింది మోసపోయినా అని చెప్పేసి అన్నకు. అసలు ఆ ఏజెంట్ ఎక్కడికి వెళ్ళి పట్టుకొస్తాండ్రో ఇలాంటి ఆనుముత్యాలని. పెళ్లి చూపుల అమ్మాయిలు అందాన్ని చూసి మురిసిపోకుండా నాయనా.
ఆ అమ్మాయి ఆధార్ కార్డు అడ్రస్ కూడా చూసుకోండి. అవి ఒకటి సుత చూసి నమ్మకుర్రి. ఆయన ముచ్చటగా 9 పెళ్లి చేసుకున్న ఈ తెలివివంతురాలని మన ఊళ్ళో ఇంకా పెళ్లి కాక ముఖం వేలాడ తీసుకున్న ముదురు బెండకాయలు. అమ్మో మాకు పెళ్లి కాకపోయినా పర్లేదు కానీ గిట్ల 25 లక్షల నామం మాత్రం అద్దు బాబో ఏం దండం పెట్టుకుంటాను అన్నట్టు. యోగేష్ షిండే అనే అన్న పెళ్లి అయితలేదని చెప్పేసి ఏజెంట్లను కలిస్తే దొరికిందికి పిల్ల. పెళ్లి ఖర్చులు కమిషన్ పేరుతో 25 లక్షల రూపాయలు ముందే గుంజిరట. కొన్నొద్దులకు ఇంట్లో పైసలు బంగారం పోయినాయి. మోసపోయినా అని తెలుసుకొని పోలీసుల తానికి పోతే ఇక గప్పుడు తెలిసింది అసలు ముచ్చట 9 పెళ్లిల కథ. అయినా జర పెళ్లి చేసుకోవాలనుకునేటోళ్ళు జర అమ్మాయి గురించి అబ్బాయిల గురించి ముందే తెలుసుకోర్రా నాయన. జిందగీ మారాలనుకొని పెళ్లి చేసుకుంటారు కానీ దద్రంగా కాకుండా చూసుకోరు జరా. ఏమంటాము? దేవుళ్ళను కొలుసుకొని మొక్కిన కోరికలు తీర్తే ఇది ఎత్తం తల్లి అజ్జెత్తం తండ్రి అని మొక్కేటోళ్ళు మనం. దేవుళ్ళను కొలుసుకొని మొక్కిన కోరికలు తీర్తే ఇది ఇత్తం తల్లి అది ఇత్తం తండ్రి అని చెప్పేసి మొక్కులు పెట్టుకుంటారు. తీర్తే చెప్పింది చేస్తారు. ఇక కొన్ని దేవుళ్ళ తానైతే గల్లపేట మస్తుగా నిండుతుందో. ఈసారికి ఈ దేవుని తాన భక్తులు ఎంత మంచిగా మొక్కులు చెల్లించుకుంటారు ఒకసారి చూడుర్రి. అబ్బా చూడుర్రి, కూర్చున్న వాళ్ళంతా కూర్చున్న కాని ఉన్నారు. ఏడికాడ లెక్కలు పెడతాండ్రు. పెద్ద పెద్ద మిషన్లతోటి జల్లెడ పడతాండ్రు. నోట్ల మీద వెళ్తే బియ్యం బంగారం అసలు కింద పడతాయి. పైసలు మిషన్లతో లెక్కలు పెడతాండ్రు. వీళ్ళు ఏ నెట్టు కానట్టు తీసి పెడతాండ్రు. అన్ని నోట్లు ఏ కాడ పెడితే అన్ని లెక్కలు తీర్తుండ్రు. నోట్లయ్యే పట్టంత పైకం వచ్చింది దేవునికి. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళే పైసలు లెక్క పెట్టిరు అన్నట్టు. 20 రోజుల స్వామికి మస్తు పైసలు వచ్చినాయిగా. 2,20,68,980 రూపాయలు వచ్చినాయి. బంగారం 141 గ్రాములు, ఎండి 3 కిలోలు, పాత 2000 నోట్లు 12 వచ్చినాయి అన్నట్టు. అవి కూడా 1001 నోటు గట్లనే 500 నోటు 5 వచ్చినాయి స్వామికి. ఇంకిన్ని ఏరే దేశేసుత వచ్చినాయి అన్నట్టు. సెక్యూరిటీ నడిమిట్లా దొంగల కంటపడకుండా లెక్క పెట్టిర్రు గల్లపేటను. గివి కథ నాకు ఆడతారు. ఇక మళ్ళొక ముచ్చడితో మళ్ళగలుతా గప్పదాకా చూస్తారు ప్రైమ్ 9.